లింగాపురానికి రోడ్ లేదని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు? గత 70 సంవత్సరాల నుండి ఇది రోడ్డు గురించి మేము చాలా మంది దగ్గరికి మరి చాలా ఏ ఎన్నికల్లోనే ఎవరు గెలిచినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి గతంలో కూడా నేను చిన్నప్పటికంటే ఈ ఊర్లోనే పుట్టాను, ఈ ఊర్లోనే పెరిగాను. మరి ఇంకా మా గర్భాలు పుట్టిన పిల్లలు కూడా ఇప్పుడు రహదారులు లేక ఎంతో శ్రమలు పడుతున్నారు. మేము చూసాము, మేము అన్నీ ఆడిపోసుకున్నాం. ఇప్పటికీ కూడా తాగుతేనే లేవని బాధపడుతున్నాం. మీ ఊరు వెళ్ళాలంటే ఏ మార్గంలో వెళ్ళారమ్మా? ఎలా వెళ్ళేవారు? ఏ మార్గంలో అంటే అలాగా ఏట్లోండి దిగి పుల్లల మోపులు పట్టుకొని కూడా ఎట్లోండి దిగి గెడ్లు ఏర్లు గెడ్లు వచ్చినా సరే ఆ ఏరు తగ్గిపోయే వరకు కూడా యువతలో నుండి అప్పుడు వెళ్ళేవారు మనం. అయితే హాస్పిటల్కి వెళ్ళాలన్నా నైట్నన్నా ప్రెగ్నెంట్లు అయినా సరే నడిచి తీసుకొని వస్తే కొంతమంది అయితే మత్తులో చనిపోయారు సార్. ఈ లింగాపురం నుండి నర్సీపట్నం రావడానికి ఎన్నో కష్టాలు బాధలు పడ్డాం. మరి ఇప్పుడైనా సరే గత ప్రభుత్వంలో కొన్ని 75 సంవత్సరాల కాండి మేము ఇది పోరాడుతున్నాము. ఇన్నాళ్ళకి మరి గణేష్ అన్నగారి ద్వారాగా మరి మా ఊరికి మా గ్రామానికి ఈ రోడ్డు ఇచ్చిన రమణ గారికి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఆయన ఎంతో మాకు మేలు చేశారు. ధనంతో డబ్బుతో కాదు, చిరకాలం ఉండే మాటతో తీరిపోయిందండి. మీ బాధలో కష్టాలు చూసి గణేష్ గారు అయితే రోడ్ అయితే శాంక్షన్ చేశారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా మీ ఊరు వాళ్ళు ఎలా కృతజ్ఞత చెప్పుకుంటున్నారు? మేమైతే కృతజ్ఞతలు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అయ్యా, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్ళు తీరాయి మా కష్టాలన్నీ, ఇన్నాళ్ళకి తీరాయి. మేము ఇంకా నాకు ఏ ఇబ్బందులు పడినాము, రాత్రులు పగలైనా సరే నైట్ అయినా సరే మేము వచ్చే అవకాశాన్ని కల్పించినందుకు ఆయనకు వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి అలాగని కూడా ఇంకా కూడా మరి ఈ రోడ్డు ఇంతగానే ఆపకూడదు. మరి ఎవరైనా సరే ఏ అధికారులు వచ్చినా సరే మాకు లింగాపురానికి తారు రోడ్డు వేసి ఇస్తారని మరి అందరికీ మేము కోరుకుంటూ ముగిస్తున్నాను. సార్ నమస్కారం అండి. మరి ఈరోజు లింగాపురం రోడ్డుకి సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్నాం అందరం కూడా. అదే కారణం ఏంటంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా దీని రహదారి మరి లేకపోవడం వల్ల, రహదారి లేకపోవడం అంటే మరి వారందరూ కూడా లింగాపురం నుంచి గ్రామస్తులు కానీ బలిఘట్టం ప్రజలందరూ కూడా రావాలంటే ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి నడిచి వచ్చే ప్రాంతం అది. ఎందుకంటే వర్షాలు పడినప్పుడు ఎవరు రాలేని పరిస్థితి, మరి చాలామంది మునిగిపోతూ నడుచుకునే పరిస్థితి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చూడడం జరుగుతుంది. అయితే దీనికి పరిష్కారం కూడా ఏం చేయాలని చెప్పి మేము చాలామంది పెద్దలు వచ్చినప్పుడు, బలిఘట్టం నుంచి పెద్దలు కానీ పార్టీ నాయకులు కానీ మనం ముఖ్యంగా లింగాపురం ప్రజలందరూ కూడా మా దగ్గరకు వచ్చినప్పుడు మరి శాశ్వతంగా రోడ్డు నిర్మాణం చేయాలంటే ఈ ప్రాంతంలో ఉన్న సైట్ తీసుకోవాలని చెప్పి మరి చెప్పడం జరిగింది. ఈ సైట్ కావాలంటే ఇక్కడ సిట్రామన్ గారి పెద్దలు మరి ఇక్కడ ఈ ప్రాంతంలో మరి ఈ సైట్ అది ఉంది. ఈయన భూమిలో చేస్తేనే కానీ వెళ్ళలేని పరిస్థితి. అందుకనే మేము ఏం చేసామంటే అప్పుడు గతంలోనే సార్ ఇక్కడ ఉన్న ఇబ్బందుల దృష్ట్యా కోర్టుకు వెళ్ళడం జరిగింది ఈ ప్రాంతానికి. అయితే మేము వచ్చిన తర్వాత సార్ని రిక్వెస్ట్ చేసాం, సార్ మీరు మరి పెద్ద మనిషి చేసుకొని సుమారుగా 15 సెంట్లు అవుతుంది కనుక 15 సెంట్లు మీరు ఇచ్చినట్లయితే ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా మరి మీ అందరూ కూడా మరి అందరూ కూడా మీతో ఉన్నట్టుగా ఉంటుంది, మీరు వారందరూ కూడా మంచి సహాయం చేసినట్టు ఉంటుందని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా తాలూకా రిక్వెస్ట్ మేరకు ఈరోజు 15 సెంట్లు మరి ఈ ప్రాంతం అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడే మరి మున్సిపల్ కమిషనర్ గారు, తహసీల్దార్ గారు, మా చైర్మన్లు, వైస్ చైర్మన్లు మొత్తం నాయకులందరూ కూడా మరి పార్టీ పెద్దలందరూ కూడా రావడం జరిగింది. మరి ఇప్పుడే మార్కింగ్ అది ఇచ్చాం. మరి ఎందుకంటే ముఖ్యంగా లింగాపురం ప్రజలందరూ కూడా మధ్య నా దగ్గరికి రావడం జరిగింది. నేను కాల్ యాక్సిడెంట్ అయినప్పుడు ఈ నిర్మాణం గురించి అడిగినప్పుడు అప్పటికే నేను సార్తో మాట్లాడుతున్న కోర్టులో ఉంది. నేను ఆ రోజు మాట కూడా ఇచ్చాం, ఎట్టి బస్సులో కూడా చేస్తాం మేము, ఒకవేళ చేయలేని పక్షంలో లింగాపురం కూడా మేము ఓట్లు అడగడానికి కూడా రానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. నిజంగా ఈరోజు మాకు అదృష్టంగా భావిస్తున్నాం. అదృష్టం ఏంటంటే మరి రమణ గారి ద్వారా మాకు నిజంగా అదృష్టంగా మేము భావిస్తున్నాం. మరి ఎట్టి బస్సులు కూడా ఈ రోడ్డుని ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేసి ఒక వారం 10 రోజుల్లో క్లియర్గా ప్రజలందరూ కూడా ఇటు వెళ్ళే విధంగా మరి చేస్తాం. తర్వాత మరి శాశ్వత నిర్మాణం కూడా చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం సార్. థ్యాంక్ యూ.